తాగునీటి స్వచ్ఛతపై మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ చలువాది రంగమ్మ అధ్యక్షతన పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ గౌడ్ అంగన్వాడీ ఆయాలకు ఆశా వర్కర్లకు శనివారం అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. అంగన్వాడీ ఆయాలు వర్కర్లు సెంటర్ల వద్ద ఉన్న తాగునీటి ట్యాంకులు, వాడుకునే సింటెక్స్లు వారానికోసారి శుభ్రపరచుకోవాలని, అలాగే ప్రజలకు సైతం శుభ్రమైన తాగునీటి సరఫరాపై అవగాహన కల్పించాలని సూచించారు. ఎందుకంటే దానికి సర్పంచ్, కార్యదర్శి, కన్వీనర్గా ఉంటాం మేము. ప్రతి ఒక్క దానికి ఎంత డిపార్ట్మెంట్కి ఇద్దరు కంపల్సరీగా వాళ్ళు తీర్మానాలను తీసుకోండి, మేము సంతకాలు కావాల్సిందే. మీరు పైన డ్రమ్ముల్లో వేసి పెట్టినా కూడా ఆ డ్రమ్ము క్లీన్ ఉందా లేదా ఒకసారి గమనించాలి. వారానికి ఒకసారి మీరు అంగన్వాడీ టీచర్లు ఆయా దగ్గర పని చేయండి, లేదంటే సపరేట్గా లేబర్స్ పెట్టైనా చేయండి దయచేసి ఆ డ్రమ్లో కానీ. ఎందుకంటే చిన్న పిల్లలు కాబట్టి అది వారానికి ఒకసారి డ్రమ్స్ పైన కడిగి, లేదంటే ట్యాంక్స్ ఉన్న ట్యాంక్స్ ఒకళ్ళు కడగడానికి మామూలు కూడా హెల్ప్ తీసుకోండి. మాకు కూడా ఒక సంవత్సరం చేస్తే మామూలు కూడా పంపిస్తాం. సింటాక్స్ ఉంటే లేదు, డ్రమ్ములో ఉంటే మాత్రం మీరే మీ ఆయాలు చెప్పి అది కూడా క్లీన్ చేసుకుంటే బ్లీచింగ్ పౌడర్ కూడా ఎక్కడ ఏదైనా ప్రాబ్లం కూడా మనకు దయచేసి ఫోన్ చేయండి టీచర్స్, వెంటనే అక్కడ స్పందించి చేస్తాం. ఇక్కడ కొత్తగా భవనాలు కూడా మాకు అడిగి ఉన్నారు గవర్నమెంట్ తరఫున అంగన్వాడీ, అవి కూడా ప్రపోజనల్, ఎందుకంటే సూపర్వైజర్ మేడం అవి చూసుకుంటారు. కాబట్టి నేను ఈ నీటి ఎండాకాలం నీటి వేసేది ఆల్రెడీ మనకి ఎల్ఎల్సి కెనాల్ తుంగభద్ర కాలువ నిన్నటికే క్లోజ్ అయిపోయింది. ఇక మా జీవనాధారం మొత్తం ఉండేదే కట్లమాగి చెరువుదే మనకు ఆధారం. వడగొంద గ్రామం మొత్తం వడగొంద మండలం.